ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కుట్రపూరితంగా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాయి. మన రక్తధార పోసి పెంచినటువంటి హైటెక్ సిటీ, రింగ్ రోడ్డు, విద్య, వైద్య సంస్థలన్నీ కూడా వాళ్ళు దోచుకుని వాళ్ళు అనాథం చేశారు. మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, మన భావితరాలకు న్యాయం చేయాలన్నా, రాబోయే తరాలకు మన నిజమైన జీవితం ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మనం అందరం ఆ విషయాలు కృషి చేసి ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక కళ ఉంది, అది సాకారం చేసే శక్తి మీరు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తున్నటువంటి ఈ కలియుగ మయుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రేపలలో అభివృద్ధి దిశగా నాకు కూడా మీరు అందరూ అవకాశం కలిగేయాలని కోరుతా ఉన్నా. నాలో కళ ఉంది, ఆ కళ మీరే సాకారం చేయగలరు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరు ఉండడానికి ఇల్లు, ఏ తల్లి మరుగుదొడ్డు లేకుండా, పొద్దున పూట ఏ కట్ల ముఠ పుట్ల ముఠ అల్లకుండా ప్రతి ఒక్క ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండే దిశగా ప్రతి ఒక్క మనిషి తిరగాలని చెప్పి నా కోరిక, నా కళ. అది సాకారం చేయండి. మన యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మన రేపటి యువతకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే ఎన్నో వైద్యశాలలు కట్టియాలి. దానికి నాకు సాకారం చేయండి. ఇవన్నీ సాకారం అంటే బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మహిళా మతాలు యోచిస్తా ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి. రైతన్నలు ఆవేదనలో ఉన్నాడు రాబోయే తరంలో ఏం చేయాలి అని. రాష్ట్రం విభజించబడింది, రాబోయే రోజుల్లో నీళ్లు ఎడకెళ్ళి వస్తాయని. ఇవన్నీ బాగుండాలంటే బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. దానికి మీ సహకారం మాకు కావాలి. నా కళని నిజం చేయగలరు మీరు ఒక్కళ్ళే. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటే మన రైపల్ల పరిస్థితి నాకు అర్థమే కావట్లేదు. ఎవరికన్నా ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ శాసనసభ్యుడికి గత 2 సంవత్సరాలు ఒక అడ్రస్. వాళ్ళ నాయకుడు జైల్లోనే, ఇతర జైల్లోనే. నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నేను చేయాల్సిన బాధ్యతలు చూస్తున్నాం. రాష్ట్రంలో దేశంలో అన్ని స్కామ్లే, దాంట్లో భాగస్వాముడు ఇక్కడ శాసనసభ్యుడే. ఎక్సైజ్ మంత్రి చేస్తే ఎక్సైజ్ స్కామ్, దానికి ముందు పోర్టు చేస్తే వన్ పీక్ స్కామ్, మనందరి పొట్టలు కొట్టిన వన్ పీక్ స్కామ్. దానికి ముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారే. ఒక విద్యా సంస్థని ఇక్కడ పెడితే మా యువతకి మంచి బంగారు భవిష్యత్తు ఉండేది కదా అని అడుగుతా ఉన్నాను. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, అది ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి మంచి రూపకల్పన చేస్తున్నటువంటి మహానుభావుడు నేను చెప్తా ఉన్నాను. వారి వయసు 64 సంవత్సరాలు. ఎవరన్నా నిన్ను 100 అంటాము అంటే 36 సంవత్సరాలు. వాళ్ళు హాయిగా భార్య పిల్లలతో బతకచ్చు, ఇంట్లోనే బతకచ్చు. కానీ సమాజం మేలు చేద్దామని ఒక సామాజిక బాధ్యతతో, ఒక మానవ స్పర్శతో వారు ముందుకు వస్తూ ఉన్నారు. మీ చేతునివ్వండి, మీ సహకరించండి, నన్ను ఆశీర్వదించండి, బాబు గారు ఆశీర్వదించండి. ఆశీర్విస్తారండి. చప్పట్లు కొట్టి చెప్పండి బాబు గారికి. ఇదే ఊపుతో, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉల్లాసంతో ముందుకెళ్ళి రాబోయే అన్ని ఎన్నికల్లో, ఇక్కడే కాదు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుగా ఓటేస్తారు ఆశిస్తూ. సమయమైంది, ఎండ చాలా ఉంది. అందరూ పొద్దు నుంచి ఉన్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా పేరు నా దుఃఖం తెలియజేస్తూ మీరు వేచి చూస్తా ఉన్నారు ఎప్పుడు అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారని. వారికి థ్యాంక్ యూ.